కొంచెం ఫోటో వేసుకోండి అవి పంపిస్తారు ఎమ్మటినే మీరు వరకు వచ్చేస్తారు అదే గిఫ్ట్లు ఈరోజు ఇస్తారా అది మా గౌరవం అన్నా వస్తున్నా అన్నా అన్నా మంచిగా రావాలి వీడియో ఇంకోటి నువ్వెందుకు శరత్ మొత్తం ముగ్గులన్నీ క్లియర్ తీద్దాం డబ్బకి లేటర్ నీకు समझाना होता ना करना ओ बर्तन కొంచెం ముందు రండి డైరెక్ట్ అన్న తీయమంటున్నాం ముగ్గులే చూసుకున్నాను నానా కొత్తూరు మున్సిపాలిటీ కుమార్గూడ కాలనీలో ఈరోజు సాంబశివ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ యొక్క ముగ్గుల పోటీలో మన అక్కలు చెల్లెళ్ళందరూ కూడా చిన్నారులతో పాటు చాలా ఆసక్తిగా నిర్వహించి ఈ యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేశారు. వీరందరూ కూడా మన పేరు పిలుస్తాం. పేరు అనిత ఓకే డన్. చంద్ర అఖిల అఖిల నవనిత బి నవనిత పద్మ తర్వాత అంటే అందరూ బాగా వేస్తారు. ఎవరు బాగా వేయలేదు కాదు, కొంచెం అనలేదు. ఎందుకంటే ఈ యొక్క పోటీలో సెకండ్ బహుమతి పొందిన వారు కూడా నువ్వు అలాగే ఫస్ట్ రావాలి. కొంచెం అప్పుడు ఇంకా గ్రేడ్ అనిపించుకుంటావు. మంచిగా ప్రజెంటేషన్ తో పాటు నీకు బహుమతికి ఇచ్చింది. ఇలాంటి బహుమతులు నువ్వు స్కూల్లో కూడా తీసుకోవాలి. అత్యంత ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఇలాంటి ముగ్గులు కూడా ప్రతి సంవత్సరం ఉంటాయి కాబట్టి తమ్ముళ్లకు, అన్నయ్యలకు, అక్కయ్యలకు, చెల్లెళ్ళకి అందరికి కూడా నమస్కారం. ఇక్కడ అందరూ ఎంతో అద్భుతంగా రంగవల్లులు వేశారు. ఆ ముగ్గులలో ఉన్న రంగులు ఒక్కొక్క రంగు ఒక్కొక్క దానికి ప్రతీకగా ఉంటది. అలాగే అందరి జీవితంలో కూడా బాధలు, దుఃఖాలు, సంతోషాలు ఎలా ఉంటాయో అవన్నీ
ఈ ముగ్గులకు ప్రతీకగా ఉంటాయి. ఇక్కడ మనము ఈ భగవంతుని సమక్షంలో మన బాధలన్నీ తొలగించుకోవడానికి ఈ రంగవల్లులు అనే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకున్నాము. ఇక్కడ పాల్గొన్న అందరూ కూడా తమ బాధలు దుఃఖాలు అన్ని మర్చిపోయి ఎంత సంతోషంగా అద్భుతంగా అందరూ కూడా ఈ రంగులు ముగ్గులు అన్ని కూడా వేశారు. ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ మొదటిగా కొత్తూరు మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ హేమా దేవేందర్ అన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అలాగే మా ఊరి గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా నరసింహ తాత గారికి అలాగే మా ఊరి పెద్దలకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా ఈ రోజు చాలా ఆనందకరంగా మేము కూడా చాలా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం, ఏదైతే ముగ్గుల పోటీ పెట్టిరో అదొకటి చూడగానే మాకు ఒక అద్భుతమైన సందేశం జరుగుతుంది. ఎందుకంటే ఒక గ్రామము ఈ ఒక్క మొట్టమొదటిసారి అడిగేసినాం ఈ యొక్క కార్యక్రమానికి. ఇది రేపు పొద్దున భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరు ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఊళ్ళో ఇది ఒక ఫెస్టివల్ కే కాదు ప్రతి ఫెస్టివల్ కూడా అందరు ఆధారంగా తీసుకొని ఇంకా మరి ఇంకెన్నో ఇలాంటి సెలబ్రేషన్స్ కానీ ఇంకా ఫర్దర్ గా ఇంకేమైనా సెలబ్రేషన్స్ ఉన్నా జరుపుతారని కూడా దాన్ని ఉద్దేశించి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు జరిపించడం జరుగుతుంది. కావున ఇక్కడ వీచేసిన మా అక్కలకు కానీ మా పెద్దవాళ్ళకు కానీ చెల్లెళ్ళకు కానీ అందరు కూడా ఈ ఒక ముగ్గు కార్యక్రమంలో ఎవరైతే పార్టిసిపేట్ చేసిరో వాళ్ళు ఒక్కసారి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సాంబశివ యూత్ వాళ్ళు ఎంతో యాక్చువల్లీ వాళ్ళు అనుకోలేదు, కానీ ఈ ఒక్కసారి మేము ఒక ముందడుగు వేస్తామన్నా అది ఒకసారి ఎంత దూరం వెళ్తుందో మేము చూస్తాము. తర్వాత ఈ యొక్క కార్యక్రమం మాకు సక్సెస్ అయితే ఇంకా ముందుకు మేము ఇంకా తీసుకెళ్తాము అన్న ఒక సంకల్పంతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది. అందుమూలంగా ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా దేవేందర్ అన్న గారు వీచేసి కూడా ఈ ఒక కార్యక్రమాన్ని చాలా ఎంకరేజ్మెంట్ గా అందరికీ దీని ఒక విధంగా స్పందించడము జరిగింది. కావున ఇక్కడ వీచేసిన పెద్దలందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కుమ్మరిగూడ గ్రామం కొత్తూరు మున్సిపాలిటీలో కుమ్మరిగూడలో సాంబశివ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల ప్రోగ్రాం అనేది చక్కటి ఆలోచనతోటి ప్రోగ్రాం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంకు హఠాత్తుగా నేను దూరం ఉండడం వల్ల లేట్ అయింది. అక్కలు చెల్లెళ్ళు ఏమనుకోకూడదు, లేట్ అయిపోయింది అందరికి కూడా. అయితే మనం ఏమంటున్నామంటే ఇక్కడ ఈ చక్కటి ప్రోగ్రాంని నుంచి మీ అంత కష్టపడి ముగ్గులేసి ఈ ముగ్గులేసిన దానికి మేము ఏదో ఇచ్చినామనే కాదు, కానీ వీళ్ళని బయటికి స్వతంత్రంగా పండుగ ఎప్పుడు కూడా మీరు రారు, వినాయకుల దగ్గర కానీ అక్కడికి రారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తేనన్నా మీరు ముందుకొచ్చి ఈ చక్కటి ప్రోగ్రాంలు ఈ కోలాటాలు కానీ చిన్న చిన్న ప్రోగ్రాంలలో మీరు కూడా పార్టిసిపేట్ చేసి వినాయక చవితికి ప్రతి ఫెస్టివల్కి ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రోగ్రాం చేసి మహిళలని ఐకమత్యం తీసుకురావాలని ఒక సంకల్పంతో ఈరోజు భరత్ కానీ ఇక్కడ ఉన్న యూత్ అసోసియేషన్ వాళ్ళు కానీ ఈ ప్రోగ్రాం గురించి నన్ను గతంలో కూడా అడిగిరు. నేను దగ్గర ఒక 10-15 సంవత్సరాల నుంచి కొత్తూరులో చేస్తూ ఉంటాను. కాబట్టి అదే ప్రోగ్రాం ఎట్లా చేస్తారన్న అంటే ఎంతమంది అన్నా రాని ఒక 4 వచ్చినా చాలు మీరు వేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా వాళ్ళు ముందుకు వచ్చినందుకు ఈ రోజు ఇంతమంది వచ్చినందుకు ఎంతో సంతోషకరమైన. అదే ప్రతి ఇయర్ పెరుగుతూ వస్తుంది. ఎప్పుడు కూడా ఫస్ట్ స్టార్ట్ అయ్యేది 1-2 తోటే స్టార్ట్ అవుతుంది. అందరూ ఒకేసారి రారు, కానీ ఈ వచ్చి ముందుకొచ్చి ధైర్యంగా వేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చక్కటి ప్రోగ్రాన్ని మీరు ఏదో ఇచ్చిరని మేము గిఫ్ట్ కింద ఆలోచన చేస్తలేం. మా అభిమానంతో మా యొక్క వినాయకుని దగ్గర వేసినందుకు వాళ్ళ అభిమానంతో మీ అందరికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు దీంట్లో బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఈ ఊరికి ఏదున్నా కానీ మనము చేసే ప్రతి పనిలో కూడా ఎంత మంచిగా ఉందనేది ఆలోచన చేయాలి. కలర్ ముగ్గులలో ఇంతకుముందు చెప్పినట్టే ఎవరెవరి అభిప్రాయాలు ఎవరెవరు కలర్ అనేది ఒక ఆలోచన, మంచి ఆలోచనలతోటి ఈ కలర్స్ అంతా అలాగే మనుషులు కూడా అలానే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ఆలోచనతోటి చక్కటి ముగ్గుల ప్రోగ్రాం వేసి ఈ ఊర్లో ఫస్ట్ భరత్ ఆదివారంలో ఈ ఊర్లో ఈ ప్రోగ్రాం నిర్ణయించబడింది. ముందు ఇంకా అందరూ కూడా చేస్తారని మేము భావిస్తూ అంతటి చక్కటి ప్రోగ్రాం చేయాలి. ఒక చెందలేసి ఏదో తీన్మార్ డాన్సులు చేసి ఎంజాయ్ చేసి వాళ్ళ మట్టుకు వాళ్ళు ఎగిరిపోతున్న తాగి అది కరెక్ట్ కాదు. ఇలాంటి ప్రోగ్రాం నిర్ణయించి ఆ అన్నదానాలు అవి చేసి విగ్రహాలని
ఊరేగింపుగా తీసుకెళ్లి చేస్తేనే అదే కరెక్ట్. కాబట్టి ఎంతో ఖర్చు పెడతారు, డీజేలకు అవుట్లకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అది కాదు ప్రోగ్రాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తే అందరు కూడా ఊర్లో అందరు సంతోషంగా ఉంటారు, అందరు కూడా పండుగ ఎప్పుడు వస్తుందనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకెన్నో చేయాలని యూత్ వాళ్ళని ఆశిస్తూ భరత్ ఆధ్వర్యంలో ఇంకా ముందు ముందు కూడా జరగాలని కోరుకుంటూ నాకు పిలిచి ఈ రకంగా నేను వచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు కూడా కుమ్మరిగూడ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటాం. మేము ఖచ్చితంగా ఏ విషయంలో కూడా ముందు ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న నరసింహన్న కానీ, ఈశ్వర్ కానీ, వీళ్ళందరూ కూడా, మన వెంకటన్న కానీ, వీళ్ళందరూ కూడా సహకారంతో, యూత్ సహకారంతో ఈ ప్రోగ్రాం నిర్ణయించబడ్డది. కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.